Hi everyone, welcome to UPSC Radio Podcast. నేను మీ host Dinesh DVD. Welcome to season number 2, episode number 25. So it's been a great journey, 25 episodes, and I respected I'll go with 25 episodes, and మీ సపోర్ట్ లేకుండా ఇది అచీవ్ అయ్యేది కాదు. And this episode is very special to me. I just want to share some feedback, some suggestions coming for me, and my journey, how I started, why I started this journey. And before going to this episode, let me introduce you to my producer for the show, Nikhil Dandagurti. He's working in podcast company, India's biggest podcast company, IVM Podcast, and he's helping me to produce this show. Hi Nikhil, welcome to the show. And please share your experiences of what is a podcast and podcast India ఎలా ఉంటుంది and podcast చేసే యూజెస్ ఏంటి and what is your inspiration towards this podcast? హలో హాయ్ లిజనర్స్ అండ్ హాయ్ దినేష్. బేసికలీ పాడ్కాస్ట్ అనేది ఒక అమేజింగ్ మీడియం. నేను క్లోజ్గా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటాను అండ్ నేను మేజర్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ పాడ్కాస్ట్ మీద ఎక్కువ పనిచేస్తుంటాను. తెలుగులో నేను ఎప్పుడైతే వెతికానో తెలుగులో మన లాంగ్వేజ్లో ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని ఐ డిడెంట్ ఫౌండ్ ఎనీవేర్. లైక్ ఇంటర్నేషనల్లీ ఒకరిద్దరు ఒక 2-3 కాన్సెప్ట్ మీద చేస్తున్నారు. బట్ నేనేమనుకున్నా అంటే మన తెలుగులో మనము ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం ఏమైనా చేయొచ్చు కదా అని. అప్పటికి నీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది, యూపీఎస్సీ రేడియో అని. నేనేం చేయాలనుకున్నా అంటే ఈ యూట్యూబ్ ఛానల్కి ఎక్స్టెన్షన్గా మనం ఒక పాడ్కాస్ట్ మొదలెడితే ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఒక స్పెసిఫిక్ టాపిక్స్ని ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని చేస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు. పాడ్కాస్ట్ అనేది కొత్త మీడియం కదా. నాకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే జనాలకి ఇండియాలో టాక్ రేడియో అన్న కల్చర్ లేదు. టాక్ రేడియో అంటే బేసికలీ మనకి రేడియోలో ఓన్లీ పాటలు వస్తాయి. ఆల్ ఇండియా రేడియో తప్ప ఎక్కడైనా సరే ఓన్లీ పాటలు మాత్రం వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెట్టింది న్యూస్ రేడియోలో చెప్పకూడదు అని. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి టాకింగ్ కల్చరు, మనకి కాన్వర్జేషనల్ షోస్, మనకి ఇలాగ టాక్ రేడియో ఇండియాలో లేకపోవడం వల్ల మనకి ఈ పాడ్కాస్టింగ్ కల్చర్ అనేది లేకుండా పోయింది. కల్చర్ ఏదైతే ఉందో మామూలుగా యూఎస్లో ఎవరైనా డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఒక 30 to 40 minutes డ్రైవ్ ఉంటుంది. ఆ డ్రైవ్లో ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ పెట్టుకుంటారు. ఒక ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకోవడము లేదా ఒక షో ఎక్స్ప్లెయిన్ చేయడము, అలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఇండియాలో మనం కేవలం మ్యూజిక్ మాత్రమే వింటాం. అండ్ మ్యూజిక్లో కూడా రేడియోలో అయితే మనం ఛానల్స్ మార్చుకుంటూ ఉంటాం. సో పాడ్కాస్టింగ్ అనే కల్చర్ ఇండియాలో తీసుకురావడం అనేది వన్ ఆఫ్ మై ఎయిమ్. అండ్ అది కూడా తెలుగులో మనకి ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు, తర్వాత ఇంట్లో పని చేసేటప్పుడు, నేనైతే ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు కానీ, నేను దాని ఏమంటారు బట్టలు ఉతికేటప్పుడు కానీ, ఇలాంటి హౌస్ హోల్డ్ చోర్స్ చేసేటప్పుడు పాడ్కాస్ట్ పెట్టుకొని వింటూ ఉంటాను. ఎందుకంటే దట్స్ అ గ్రేట్ టైమ్ టు లైక్ హ్యావ్ సంథింగ్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్. అండ్ మనకి సైమల్టేనియస్గా ఎవరో మన మైండ్లో ఉన్నట్టు ఉంటుంది, మనం ఒకరి కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు కూడా పాడ్కాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ లోన్లీనెస్ పోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఒక పార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ మనము తెలుగులో ఎందుకు చేయకూడదు. అండ్ దినేష్ ఈజ్ మై బ్రదర్ అండ్ మా అన్నయ్యతో నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాను. అలానే యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ స్టార్ట్ అయింది. మేము ఇది జస్ట్ స్టార్ట్. మేము ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నాము. మీ లిజనర్స్ మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు మా అన్నయ్యకి వచ్చే రెండు ప్రతి ఒక చిన్న కామెంట్ కూడా ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తుంది అంటే, ఒక్కొక్కరు రాస్తుంటారు ఇలా మేము స్టార్ట్ చేసిన ఆ ప్రిపరేషన్ ఇలా తెలుగులో చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది, లేదా మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఎందుకంటే మీరు ఈ పర్టికులర్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు మీరు ఇప్పుడు దాకా బయటికి రాలేదు, మీరు బయటికి రావాలి. సో ఇలాంటి విషయాలన్నీ ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేను ఇదొక పార్ట్ టైం గిగ్లా పనిచేస్తూ ఉంటాను. అంటే నైట్స్ 10 o'clock తర్వాత 11 o'clock తర్వాత ప్రతి సాటర్డే సండేస్ తర్వాత ఎపిసోడ్స్ రికార్డ్ అయిన తర్వాత వాటికి ఎడిటింగ్, దానికి ప్రాపర్ మిక్సింగ్, వాయిస్ క్లారిటీ, తర్వాత కంటెంట్ ఏముంటుంది ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మేము. సో ఇవన్నీ చేసేటప్పుడు మాకు వచ్చే మోటివేషన్ ఏంటంటే మీరిచ్చే కమెంట్స్ ఎంత హెల్ప్ చేస్తాయంటే మాకు వి జస్ట్ ఫీల్ లైక్ డూయింగ్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు ఆల్మోస్ట్ మా కంటెంట్ ఉన్న రెగ్యులర్ బేసిస్ వీక్లీ 3 episodes రిలీజ్ అవుతాయి. పాడ్కాస్ట్ ఆన్ మండే అండ్ వెడ్నెస్డే, అండ్ ఇప్పుడు హౌ టు ప్రిపేర్ అని ఒక సిరీస్ చేస్తున్నాం, ఆ సిరీస్ ఆన్ సాటర్డే. సో వీక్లీ 3 episodes అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ హై ప్రొడక్షన్లో మేము కుదిరినంత టైంని దీనిలోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ I hope this podcast goes on great milestones and thank you so much. Thank you, Nikhil, and you're my lovely brother, and we'll definitely rock this podcast. So ఈ ఎపిసోడ్లో మనం విల్ రీడ్ సమ్ ఆఫ్ ద ఫ్యాన్ మెయిల్స్ అండ్ సమ్ సజెషన్స్ అండ్ డౌట్స్ విచ్ ఐ గాట్ ఫర్ upscradio@gmail.com. First I got a mail from Vedavati B. Sir, I'm Vedavati preparing for UPSC. That's a great thing. And recently listening to your audios in Google Podcast. Your explanation is simply awesome. Thank you, Andy. Thank you so much.
And you're saying that you're facing a problem in understanding newspapers and how to overcome this. సో ఈ న్యూస్ పేపర్స్ ఎలా చదవాలి అనేది నేను యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్లో కొన్ని సెట్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ప్రతి సాటర్డే వస్తాయి. ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ని చూడండి అండ్ యూ విల్ గెట్ టు నో హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ మెసేజ్, ఆడియో మెసేజ్ ఫ్రమ్ సోనీ. Please make episodes more regularly. Yeah, sure, and we are trying to make 2 episodes for every week. With your support, definitely we'll make it. And Chandrasekhar also said, thank you, sir, for your nice explanation. Thank you, Chandrasekhar. Please mail us regularly. And one more mail from Vijay Lakshmi Garu. Hi, sir. I listen to all your classes. Please do more current affairs topics to cover more syllabus. If possible, daily classes. Daily classes, and we should have more production values, and we should have a big studios and all. But this is just a startup. If you want more online classes, యూట్యూబ్ ఛానల్లో ఐ హ్యావ్ మేడ్ మోర్ దెన్ 100 వీడియోస్. ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేసరికి 100th వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. అండ్ అన్అకాడమీ ప్లాట్ఫామ్లో ఐ హ్యావ్ మేడ్ ఆల్మోస్ట్ ఒక 40 వీడియోస్ చేశాను. ఆల్మోస్ట్ 40 అవర్స్కి సంబంధించిన కంటెంట్ చేశాను. సో ఐ విల్ గివ్ యూ ద డిస్క్రిప్షన్ ఆల్సో. యూపీఎస్సీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా ఐ ఆల్మోస్ట్ డెల్ట్ ఇట్. అండ్ సంతోష్ శిల్పి నుంచి వీ హ్యావ్ గాట్ వన్ మోర్ మెసేజ్. ప్లీజ్ షేర్ ద ఎన్సీఆర్టీ 11th and 12th geography, history, polity, economy, environment and science. Oh my god, that's a great thing. That's a very huge of work. బట్ ఎకానమీకి, హిస్టరీకి కాకుండా రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా, అంటే ఎకానమీ 10th and 11th, జోగ్రఫీ 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12 వీడియోస్ అని చేశాను. అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ డెఫినెట్లీ మేక్ కమింగ్ నెక్స్ట్ మంత్స్. అండ్ ఇంకో మెయిల్ కూడా వచ్చింది శిల్పి నుంచి. హాయ్ సార్, ఐ లవ్ వెరీ మచ్ యువర్ టీచింగ్ స్కిల్. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. And one of my best compliment from Jogiraju Garu, and I'll just read this fan mail, and it's very great enthusiasm and get inspiration for me. Sir, this is Jogiraju preparing freshly for UPSC, and I'm addicted to your podcast as you are very useful while I'm doing అదర్స్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వర్క్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ అండి. మీ పనులు చేసుకుంటూ, మీరు జాగింగ్ చేసుకుంటూ, యూ కెన్ డూ షవర్ ఆర్ యూ కెన్ వాషింగ్ క్లాత్స్ కానీ, కుకింగ్ చేసుకుంటూ కానీ, ఏ పని చేసుకుంటూ కూడా యూపీఎస్సీని సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. దట్ ఈస్ ఆర్ రైమ్. హీ సేయింగ్ దట్ హీ కెన్ రైట్ కేస్ స్టడీస్ ఆన్ మై పాడ్కాస్ట్. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. జోగిరాజు గారు, యూ కెన్ డెఫినెట్లీ డూ దట్, అండ్ ప్లీజ్ మెయిల్ మీ. అండ్ వీ హ్యావ్ గాట్ వన్ మోర్ మెయిల్ ఫ్రమ్ Sabarish Murari. Hi Dinesh, it's a very great idea to share your experiences and knowledge with us. That's my pleasure, Sabarish. And he's asking one doubt about sea breezes and land breezes. Yeah, I'll just explain about the sea breezes and land breezes. Sea breezes ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు డే టైం ఉంటుంది. ఆ డే టైంలో ల్యాండ్ పార్ట్ చాలా వేడి అవుతుంది. ఇట్ అబ్జర్వ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ వెన్ కంపేర్ టు ఓషన్స్. అంటే ఓషన్లో ఉండే వాటర్ ఏంటంటే ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకొని కింద ఉండే లేయర్స్కి పంపించుకుంటూ ఉంటుంది. అంటే హీట్ అనేది రేడియేషన్ ద్వారా కానీ, మాలిక్యులర్ మూమెంట్ ద్వారా కానీ, కన్వెన్షన్ వల్ల కానీ కింద లేయర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పైన పడిన హీట్ ఆల్మోస్ట్ 200 మీటర్ల వరకు కింద వెళ్ళిపోతుంది. అదే ల్యాండ్ అనుకోండి, కేవలం 2 to 3 సెంటీమీటర్స్ వరకు కిందకి వెళ్ళిపోతుంది. సో పైనుండే లేయర్ మొత్తం కూడా అబ్నార్మల్ హీట్ అయిపోతుంది ల్యాండ్ మీద. అదే టైంలో సముద్రం చాలా కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సమ్మర్లో అయినా సరే మీరు సముద్రం, బీచ్ నుంచి సముద్రంకి వెళ్ళేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది. సో మార్నింగ్ టైం అంతా కూడా ల్యాండ్ విల్ బి లో ప్రెషర్ ఏరియా, అండ్ ఈవినింగ్ అయ్యేసరికి బికాస్ ఆఫ్ ద ప్రెషర్ డిఫరెన్సెస్, సముద్రం మీద అంతా హై ప్రెషర్ ఉంటుంది, ల్యాండ్ మీద లో ప్రెషర్ ఉంటుంది. సో ఈవినింగ్ 6 అవ్వగానే సముద్రం నుంచి గాలులన్నీ కూడా ల్యాండ్ మీదకి వచ్చేస్తాయి. గాలిని సీ బ్రీజ్ అంటాం. ఎప్పుడైతే మనకు 6 o'clock సీ బ్రీజెస్ వస్తున్నాయో ఓషన్ టైడ్స్ పెరుగుతాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఓషన్ యొక్క వేవ్ వెలాసిటీ పెరుగుతుంది. ఆ టైంలో ఇంకా ఫిషింగ్కి వెళ్ళకూడదు, లేదా ఇట్ మీన్ లైక్ మనం బీచెస్ నుంచి వెనక్కి రావాలి అని కూడా చెప్తుంటారు పెద్దలు. అండ్ ల్యాండ్ బ్రీజ్ అంటే మనకు డే టైంలో లైక్ నైట్ టైం మొత్తం కూడా ల్యాండ్ చాలా తొందరగా హీట్ని రిలీజ్ చేస్తుంది, బట్ సీ మాత్రం చాలా స్లోగా హీట్ని రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో లైక్ మార్నింగ్ 6 o'clock కల్లా ల్యాండ్ విల్ బి కోల్డ్ అండ్ ఓషన్ విల్ బి వామ్. సో అప్పుడు రివర్స్ అవుతుంది, ల్యాండ్ మీద నుంచి ఓషన్కి గాళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని మనం ల్యాండ్ బ్రీజ్ అంటాం. సో సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను. మనకు ముంబై కానీ లేదా వైజాగ్ కానీ కోస్టల్ సిటీస్ తీసుకుందాం. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా, PM 2.5, PM 10, సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ రకరకాల కెమికల్స్ అన్ని రిలీజ్ అవుతుంటాయి. మార్నింగ్ 6 కల్లా ల్యాండ్ మీద ఉండే డస్ట్ అంతా కూడా ఈ ల్యాండ్ బ్రీజ్ ల్యాండ్ మీద నుంచి సీకి తీసుకెళ్ళిపోతుందండి. అంటే ఇట్ ఈస్ లైక్ రీసైకిల్ బిన్. కోస్టల్ సిటీస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మార్నింగ్ అంతా ప్రొడ్యూస్ చేసిన గాలిని, దుమ్ముని సముద్రం తీసుకెళ్ళిపోతుంది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అబౌట్ ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్. అండ్ వీ హ్యావ్ గాట్ వన్ మోర్ మెసేజ్ ఫ్రమ్ అనానిమస్. వీ డోంట్ హ్యావ్ నేమ్ హియర్. హాయ్ బ్రో, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ పాడ్కాస్ట్ అండ్ దే హ్యావ్ బీన్ వెరీ గుడ్ టు గెయిన్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. అండ్ మనకి ఇంకో మెయిల్ వచ్చింది గుల్లపల్లి రాంబాబు నుంచి.
Good morning, sir. I'm very thankful. This is the kind of learning I'm listening every day. Please keep continuous this seasons and it is very helpful for competitive exams. షూర్ అండి, తప్పకుండా చేస్తాను. అండ్ ప్లీజ్ కీప్ మీ పోస్టెడ్. నాకు మెయిల్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అండ్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అగ్రికల్చరల్ స్కీమ్స్ మీద. ఆల్రెడీ ఒక 5 to 6 అగ్రికల్చర్ స్కీమ్స్ మీద, ప్రధానమంత్రి జన్ధన్ యోజన మీద అండ్ ఫసల్ బీమా యోజనాస్ మీద అండ్ కొన్ని యోజనాస్ మీద కూడా చేశాను. సంపద స్కీమ్ మీద, ఆర్యా స్కీమ్ మీద కూడా చేశాను. అండ్ మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి upscradio@gmail.com. I will make next episode on that. So we got one more mail from Divakar. Good afternoon, sir. My name is Divakar and I'm from Nellore. That's a great thing, Andy. You are feeling land breezes, I think, anukunta. And whatever the pollution you are emitting, samudram lageskuntunదని. Don't worry, you will stay much more longer than Hyderabad people. I'm studying degree first year and మీకు ఇంకా చాలా టైం ఉంది. So listen to this podcast. By the time you complete your 4th year అయిపోయేసరికల్లా you will get good amount of knowledge with this podcast. అండ్ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ బుక్స్ అడుగుతున్నారు. దాని మీద నేను యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్లో చేశాను ఒక వీడియో, చూడండి అది. అండ్ సాయి రెడ్డి కేఎస్ఆర్ నుంచి ఒంగో మెయిల్ వచ్చింది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ ఫాలో యువర్ యూపీఎస్సీ రేడియో. లాస్ట్ 1 week ఐ సజెస్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీ సబ్జెక్ట్ 50 facts. యా, నేను రెగ్యులర్గా ఐ యూస్ టు టీచ్ ఇన్ అశోక్ నగర్ అండ్ ఐ యూస్ టు టీచ్ ఇన్ గచ్చిబౌలి అండ్ చాలా ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీ క్లాస్లో నేను చెప్పేది ఏంటంటే 50 facts మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. లైక్ జోగ్రఫీ, హిస్టరీ, సోషియాలజీ కానీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన 50 facts మీకు మీ బ్రెయిన్లో ఉంటే మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఆ 50 facts మీకు వాల్యూ ఎడిషన్ తీసుకొస్తుంది. ఎస్ఏ రైటింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆ 50 facts నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్లో చెప్పాను ఆల్రెడీ. ఒక్కో సబ్జెక్ట్ 50 facts. ఇఫ్ పాసిబుల్ మనం ఒక సపరేట్ ఎపిసోడ్ కూడా చేద్దాం, ఎవ్రీ సబ్జెక్ట్ 50 facts అని. సాయి రెడ్డి గారు, ఐ డెఫినెట్లీ డూ విత్ దాట్. అండ్ చందు గణేష్ నుంచి ఇంకో మెయిల్ వచ్చింది. Hello sir, why can't we keep online exams and drive certificates for the participants? Oh, that's a hectic task. And thank you for your suggestion, but this is not a full-fledged institute. We are just trying to help each other and it's like a community radio anamata. We'll definitely consider your request. And meeku emna doubts unte you can definitely post us. And one more mail from Somshekhar garu. And good morning. Yeah, right now it is good night for us. And thank you for your contribution to aspirants like me. Your channel is very helpful. YouTube channel వినండి, at the same time podcast కూడా వినండి. అండ్ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద ఈజ్ ఆస్కింగ్ టు మేక్ తెలుగు లాంగ్వేజ్లో చేయమని చెప్తున్నారు. సో వీ స్టార్టెడ్ 2016లో వీ స్టార్టెడ్ గ్రూప్స్ గురించి స్టార్ట్ చేసాము. బట్ లేటర్ వీ షిఫ్టెడ్ టు యూపీఎస్సీ రేడియో. అండ్ యూపీఎస్సీ రేడియోలో ఐఎమ్ నాట్ డూయింగ్ డైలీ బేసిస్ బట్ వీక్లీ బేసిస్గా నేను చేస్తూ ఉన్నాను. వన్ మోర్ మెయిల్ ఫ్రమ్ నరేంద్ర తెల్లా నుంచి ఇంకో మెయిల్ వచ్చింది. అండ్ రియల్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ మేకింగ్ పాడ్కాస్ట్ ఈజ్ అప్రిషియబుల్. ద క్వశ్చన్ ఈజ్ వై ద ఫార్మర్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ సెల్ దేర్ క్రాప్స్ ఇన్ అదర్ స్టేట్స్. అంటే పక్క స్టేట్లలో ఎందుకు ఫార్మర్స్ అమ్మలేకపోతున్నారు అండ్ మీడియేటర్స్ జోలికి ఎందుకు వెళ్తున్నారు అండ్ వై మీడియేటర్స్కి ఫార్మర్స్కి కస్టమర్స్కి మధ్యలో మీడియేటర్స్ ఎందుకు ఉంటున్నారు అని క్వశ్చన్ అడిగారు నరేంద్ర గారు. అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ దీనికి చాలా ఆన్సర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లైక్ మనకు సీజన్ టు సీజన్ గ్యాప్, ఖరీఫ్కి రబీకి మధ్యలో చాలా తక్కువ టైం ఉండడము. అండ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము. అండ్ కోల్డ్ స్టోరేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలోనో లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోనో. అండ్ ఫార్మర్స్కి సఫిషియెంట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేకపోవడము. ఖచ్చితంగా మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తే మీ డిస్ట్రిక్ట్లో ఉండే ఏపీఎంసీ మార్కెట్కే తీసుకెళ్ళి అమ్మాలి అని ఏపీఎంసీ రూల్ పెట్టడము. సో అందుకోసమే 2017లో ఈ ఏపీఎంసీ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ మార్కెటింగ్, మీరు అడిగారే ఎందుకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అమ్ముకోలేమని. సో దానిలో ఉన్న పిట్ఫాల్స్ని తీసేసి ఏపీఎల్ఎం, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ మార్కెటింగ్ అనే ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ అనే కొత్త యాక్ట్ని తీసుకొచ్చాము. అప్పటి యాక్ట్లో లేని ప్రమోషన్ని, ఫెసిలిటేషన్ని, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకెళ్లే ఫెసిలిటేషన్ని. అండ్ ఇప్పటిదాకా మనం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని మాత్రమే అమ్ముకునే వాళ్ళం. ఇక్కడ నుంచి మనం లైఫ్ స్టాక్ని, ఆవుల్ని, గేదెల్ని లేదా మన లైఫ్ స్టాక్ని కూడా అమ్ముకోవచ్చు. అండ్ కంప్లీట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని, ఏపీఎంసీ యాక్ట్ని, ఏపీఎల్ఎం యాక్ట్ని నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్లో చేశాను. అండ్ ఐ విల్ మేక్ సపరేట్ పాడ్కాస్ట్ ఆన్ అగ్రికల్చరల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అండ్ we got one more mail from Sai Kumar Valruth నుంచి ఇంకో మెయిల్ వచ్చింది. Hi Dinesh, myself Sai Kumar MBA from Hyderabad. Being a middle class person, cracking UPSC is very difficult to me. And మనకు ఒక రైట్ సోర్స్ ఉండదు, ఆ రైట్ సోర్స్ని మనం కరెక్ట్గా వెతకాలి. అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో హీస్ ఆస్కింగ్ అబౌట్ డైరెక్షన్స్ అండ్ గివ్ అన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అడుగుతున్నారు. సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఏం చదవకూడదు ఇంపార్టెంట్, ఏం చదవాలి అనేది మనకు యూపీఎస్సీ అశోక్ నగర్కి వెళ్ళి ఒక యూపీఎస్సీ సంబంధించిన బుక్స్ ఏమంటే వాడు ఒక 50-60 బుక్స్ ఇస్తాడు. అవన్నీ చదువుకుంటూ కూర్చుని మనం ఐపీఎస్లో ఐఏఎస్లో అవ్వమండి ఇంకో బుక్ స్టాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా
అలా కాకుండా మనకి ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది ఇంపార్టెంట్. మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఏ వెబ్సైట్స్ చూడాలి ఏ వెబ్సైట్స్ చూడకూడదు అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి, రాసుకున్న డేటాని ఫైల్స్గా ఫోల్డర్స్గా ఎలా కన్వర్ట్ చేసుకొని మీ షెల్ఫ్స్లో ఎలా పెట్టుకొని ఎలా రివైజ్ చేయాలి, వీటన్నిటి మీద నేను యూట్యూబ్ ఛానల్లో కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీ అని, యూపీఎస్సీ రేడియో అని యూట్యూబ్లో టైప్ చేయండి, విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్. శ్రీనాథ్ కుమార్ రెడ్డి నుంచి మనకి ఇంకో మెయిల్ వచ్చింది. హీస్ ఆస్కింగ్ అబౌట్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ని మనం బ్యాన్ చేయడం వల్ల సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ అవ్వద్దు కదా, దానివల్ల వాళ్ళు వెనకబడిపోయే అవకాశం ఉంటుందన్నారు. బట్ ఎస్, దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. అండ్ ఆర్టికల్ 21A అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లివ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కూడా ఈ బ్యాన్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది అడ్డుపడుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి ప్రకారమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా ఖచ్చితంగా ఇంటర్నెట్ని రీగెయిన్ చేయండి, మ్యాక్సిమం 1 వీక్ క్యాప్ పెట్టుకొని మళ్ళీ రీగెయిన్ చేయమని కూడా చెప్పింది. వాట్ యూర్ సేయింగ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్రొవైడింగ్ రిలీఫ్ ప్యాకేజ్. ఈ లాక్డౌన్ టైంలో, కరోనా క్రైసిస్ టైంలో ప్రతి ఒక్కరికి 500 రూపీస్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా జన్ధన్ అకౌంట్స్లో వేయాలి కదా, అది రిలీఫ్ ప్యాకేజ్ జమ్మూ కాశ్మీర్కి ఇస్తున్నారా లేదని అడిగారు. సో ఎస్, దే ఆర్ గివింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ కళ్యాణ్ యోజన స్కీమ్. అంటే ఇంకా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నీతి ఆయోగ్ డాక్యుమెంట్లో మనకు ఐ థింక్ 8th చాప్టర్లో ఉంటుంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి. సో మీరు అడిగిన క్వశ్చన్ మొత్తాన్ని కూడా ఒక 6 pages చాప్టర్గా డివైడ్ చేశాము. ఈ మొత్తం టాపిక్ని అన్అకాడమీ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ లిసన్ టు దట్. ఐ విల్ షేర్ దట్ లింక్ ఆల్సో ఇన్ ద బిలో డిస్క్రిప్షన్. అండ్ జమ్మూ కాశ్మీర్ లాక్డౌన్ వల్ల ఎనీ రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ జమ్మూ కాశ్మీర్ సిటిజన్స్కి ఉంటుందా అని అడిగారు, 3 to 5 months. అండ్ థర్డ్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ లాక్డౌన్ వల్ల సో వాళ్ళు ఇంటర్నెట్లో వెనకబడిపోయారు అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేదు అండ్ వాళ్ళకి స్కూల్ సరిగ్గా జరగట్లేదు, దానివల్ల వాళ్ళకి ఏమైనా ఎక్స్టెన్షన్ ఇస్తుందా 3 to 5 months అని అడిగారు. బట్ వీఆర్ నాట్ షూర్ అండి, ప్రస్తుతానికి అయితే అటువంటి ఎగ్జామ్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. దట్ ఈస్ వాట్ దే ఆర్ హెజిటేటింగ్ ఫర్ మోర్ థింగ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెయిల్స్ విచ్ ఐ రిసీవ్డ్. అండ్ చాలా మెయిల్స్ వచ్చాయి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఆల్ మెయిల్స్. అండ్ నెక్స్ట్ కీప్ మీ పోస్టెడ్ అండి. upscradio@gmail.comకి మీ మెయిల్స్ని పోస్ట్ చేయండి. మీకు ప్రిపరేషన్లో ఏటువంటి డౌట్స్ ఉన్నా లేదా సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే, నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో కాన్సెప్ట్ చెప్పుకుంటూ మీ మెయిల్ని కూడా ఐ విల్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కూడా ఇస్తున్నాను. లేదా మీరు టెలిగ్రామ్ అంటే జస్ట్ ఓపెన్ టెలిగ్రామ్ అండ్ సెర్చ్ ఫర్ యూపీఎస్సీ రేడియో అని టైప్ చేయండి. సో విల్ గెట్ ద ఛానల్, దానికి జాయిన్ అవ్వండి. అండ్ మీకు అన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ గానా యాప్లో కూడా మన పాడ్కాస్ట్ వస్తుంది, యూ కెన్ లిసన్ టు దట్ పాడ్కాస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. ఎవ్రీ సాటర్డే యూట్యూబ్లో యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ ఛానల్లో హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీని కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేసాం, అది కూడా వినండి. మీకు యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి, ఐ కెన్ డెఫినెట్లీ క్లియర్ దట్. అండ్ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్స్లో ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ 10 hours కోర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కంప్లీట్ 10 hours కోర్స్ ఫ్రీగా అన్అకాడమీ ప్లాట్ఫామ్లో చేశాను నేను. యూ కెన్ లిసన్ టు దట్. అండ్ ప్లస్ కోర్స్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి అబౌట్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, నీతి ఆయోగ్ 211 pages డాక్యుమెంట్ కూడా నేను ఆల్రెడీ చేశాను. సో యూ కెన్ లిసన్ టు మై వీడియోస్ ఇన్ అన్అకాడమీ ఆల్సో. సో నెక్స్ట్ 2021 అటెంప్ట్ అని మనం పెట్టుకుందాము. ఆ 21 అటెంప్ట్కి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈ సిరీస్ ఆఫ్ జర్నీలో తెలుసుకుంటూ వెళ్దాము. అండ్ 21 అటెంప్ట్ పెట్టుకొని మనం ఖచ్చితంగా క్లియర్ అవుదాము. అండ్ విల్ రాక్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. దినేష్ అండ్ నిఖిల్ signing off.